లైవ్ డిబేట్. అనిల్ గారు, మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో చిన్న చిన్న అవసరాలకు ట్రాన్సాక్షన్స్ కి ఎట్లయితే కొంత సర్దుబాటు జరుగుతుంది, ఇండస్ట్రీస్ కూడా అట్లాంటి వెసులుబాటు కల్పిస్తే కొంత బెటర్మెంట్ ఏమైనా ఉంటుందంటారు? డెఫినెట్ గా అండి. ఈ రోజు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చిన్న చిన్న వెసులుబాటు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ తీసుకుంటున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి తీసుకుంటున్నారు, అలాగే వేరే వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వారు తీసుకొని, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎదుటివాడు. దానికి సంబంధించిన కావాలి ఇప్పుడు బ్యాంక్ లో మన ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని ఎన్కాష్ చేసుకున్నట్టు మా దగ్గర నుంచి ఏదైనా ఒక సర్టిఫైడ్ లెటర్ టైప్ లో ఇచ్చినట్టయితే, ఈ రోజు వీరికి ఈ పని చేశాము, ఈ రోజు ఈ క్యాష్ ఇచ్చారు, మాకు అవైలబిలిటీ ఆఫ్ క్యాష్ లేనందున ఇప్పుడు ఏదైతే మేము ఆ క్యాష్ ఇస్తామో మా బుక్స్ లో ఉంటుంది డెఫినెట్ గా. కాబట్టి అది ఈజీగా వారికి ఎన్కాష్ చేసుకునే అవకాశం వస్తుంది. ఈ రోజు కాకుండా ఇంకో 4 days తర్వాత బ్యాంకు ఈ రష్ లేనప్పుడు వారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైతే ట్రాక్ పెట్టాలనుకున్నప్పుడు ఈ బుక్స్ లో ఉన్న క్యాష్ ను యూజ్ చేసుకోవడానికి అవకాశం అలా వస్తుంది. తర్వాత మేము అంటే చిన్న చిన్న వాళ్ళు బ్యాంకు పోయి డిపాజిట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకునే అవసరం లేకుండా, అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ ను అటు పోకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రాసెస్ ఏమైనా చేసినట్టయితే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్ గా మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంటే దానికి ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ఇండస్ట్రీ మొత్తం క్రూ అంతా వెళ్ళి? అంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఉంటే చిన్న ప్రాసెస్ కాదండి. ఇది గవర్నమెంట్ సైడ్ ఉంటాయి కదా, అసోసియేషన్స్ ఏది ఉన్నా కూడా మనం ఏ రిప్రజెంటేషన్ నెగిటివ్ ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఫస్ట్. ఎందుకంటే మీరు ఎన్కాష్ బిజినెస్ అనగానే దొంగలక్క బిహేవ్ చేస్తారు. సో మీకు ఏదో రూట్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారని భావిస్తారు, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ను ఆలోచించారు. సో ఇటువంటి ఆలోచన ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కొరకు ఎట్లా తీసుకుందో, వేరే చిన్న చిన్న పేమెంట్స్ కూడా వీరికి చేసే క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ బుక్స్ లో ఉంది కాబట్టి అది ఎన్కాష్ చేస్తాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాము, మనము ఎక్కడికి వెళ్ళి కడుతున్నాము, క్యాష్ బ్యాలెన్స్ ఉంటేనే కడతాం తప్పించి క్యాష్ బ్యాలెన్స్ లేకుండా నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేను. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపాజిటింగ్ ఇన్ ద బ్యాంక్ ఆర్ గివింగ్ చెక్, ఇటు రూట్ చేసాము, ఇట్లకెళ్ళి రూట్ చేసాము, అంతే డిఫరెన్స్. ఇట్స్ నాట్ ఎ బ్లాక్ మనీ చెప్పాలంటే, క్యాష్ బుక్ లో ఉన్నప్పుడు చేసాము కాబట్టి ఇట్స్ వైట్ మనీ ఓన్లీ. బట్ ఛానలైజింగ్ ఆడ బ్యాంక్ లో రద్దీ కానియకుండా చేసే ప్రాసెస్, అటువంటి రద్దీ కాకుండా చేసే ప్రాసెస్ లో ఈ చిన్న చిన్న వారికి కూడా చేసినట్టయితే డెఫినెట్ గా మనకు ఇంకో 5-10% కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారండి, గాయత్రి గారు, నమస్తే అండి, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ బై ప్రొవైడింగ్ దిస్ సర్వీస్. అన్నిటికన్నా ముందు నేను ఒక గృహిణి, నేను ఒక చెప్పదలుచుకున్నాను. ఒక చదువు లేని చాయ్ మనిషిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేసినందుకు నాలాంటి గృహిణులు చాలా సఫర్ అవుతున్నారండి. అర్థం చేసుకోగలను, కానీ ఐఎమ్ నాట్ టెలింగ్ యువర్ కామెంట్ అండి, బికాజ్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్. బట్ ఎనీవే మీ ఒపీనియన్ మీరు చెప్పండి. కమింగ్ టు ద పాయింట్, నేను మా సిస్టర్ దగ్గర ఒక 10 lakhs లోన్ తీసుకున్నానండి కన్స్ట్రక్షన్ కి. సో నేను ఇప్పుడు తనకు కట్టాలి. ఓకే, సో అది ఎలా కట్టాలి అనేది తను బ్యాంక్ లో డిపాజిట్ చేయొద్దు అని చెప్తుంది. మీ సిస్టర్ అంటే మీ ఓన్ సిస్టరేనా? మా ఓన్ సిస్టర్ అండి. యూ కెన్ కన్విన్స్ సార్, ఐ థింక్. అంటే అవకాశం ఉంటుంది, బట్ సిచ్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఏం చేయాలి? ఆ 10 లక్షలు మీరు రీపే చేయాలంటే అంతేనా? రీపే చేయాలి. నాకు కొంచెం యాజ్ అ హౌస్ వైఫ్ ఐ హావ్ సమ్ క్యాష్ విచ్ ఇస్ డెఫినెట్లీ మోర్ దాన్ 2.5. ఓకే, సో నేను దాన్ని ఒక హౌస్ వైఫ్ కి 2.5 కన్నా ఎక్కువ ఉండకూడదా మోదీ గవర్నమెంట్ ప్రకారం? అదో నా క్వశ్చన్ అండి. ప్రసాద్ గారు, రైట్ అండి. ప్రసాద్ గారు, అంటే యాక్చువల్గా ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు పెట్టుకోవడం వాస్తవం. అడిగారు కొంచెం కఠినంగా, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ అది సేమ్ రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నారు చాలా మంది. అది ఒక్కళ్ళ ప్రాబ్లం కాదండి, ఇది చాలా మంది ప్రాబ్లము. అంటే హోమ్ లోన్ తీసుకున్నాం అన్నారండి. హోమ్ లోన్ తీసుకున్నాము అంటే మన దగ్గర డబ్బులు లేవనే హోమ్ లోన్ తీసుకుంటామండి. ఆ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక మన మిడిల్ క్లాస్ వాళ్ళు నా దగ్గర కనుక ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉన్నాయి అంటే ఇమీడియట్ గా హోమ్ లోన్ కట్టుకుంటానండి, ఎందుకంటే ఈఎంఐ తగ్గుతుంది. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో లాజిక్ ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి సార్, అది మోడీ గారి మీద బాధ్యుడు కాదు ఆయన. అది మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఆలోచించండి, ఎవరైనా ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చూసేవాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ ఆవిడ మేబీ జెన్యున్ సిచ్యువేషన్ మనం చూద్దామండి. జెన్యున్ సిచ్యువేషన్ లో 10 లక్షలు తీసుకున్నా కూడా ఒక 2.5 lakhs ఉన్నాయి. రేపు కూడా చూపే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు, పనే జాబ్, ఇవన్నీ. ఎందుకంటే ఆవిడ వాయిస్ మనం చూస్తుంటే షీఈ్ ఇన్ సిటీ లాగా ఉందండి, నా అభిప్రాయం అది.
ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా ఈ లోకల్ గా ఎలా ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, హోమ్ లోన్ తీసుకున్నాము అంటే హోమ్ లోన్ ఇచ్చేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకుండా హోమ్ లోన్ ఇవ్వరండి. సో వాళ్ళ సోర్సెస్ ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు 2.5 lakhs మోడీ గారు పెట్టిన రూల్ కాదండి అది. ఆయన బ్లాక్ మనీ అంటే మీ భవిష్యత్తు తరాలకండి ఇది. అంటే ఈ రోజు చూడట్లేదు సార్ అది. ప్రజలకి ఎలా అర్థమైంది అనే యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటండి, ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళు తీసుకున్న బ్లాక్ మనీని అరికట్టాలంటని, ఫేక్ కరెన్సీని అరికట్టాలంటని, టెర్రరిజం తగ్గియాలంటని చెప్పేసింది. ఈ విషయం మాత్రం అందరూ వెల్కమ్ చేస్తున్నారండి. దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఇంతకన్నా మొదలు మేడం మాట్లాడిన విషయము, మోడీ గారు ఏం చేయలేరండి ఆ 2.5 lakhs గురించి కానీ అది. బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ December 30th వరకు కానీ తర్వాత కూడా డెఫినెట్ గా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి. ఎందుకు ఫేస్ చేయాలంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీ షుడ్ అప్రిషియేట్ మోడీ ఫర్ టేకింగ్ దిస్ బిగ్ అండ్ బోల్డ్ డెసిషన్. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్, మనకి ఈ బ్లాక్ ఎకానమీ పోవాలంటే సంబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ ద డెసిషన్. సో హీ హాస్ టేకన్ ద డెసిషన్. ఆ డెసిషన్ ను మనం అందరము సమర్థించాలి. డెఫినెట్ గా ఈ ప్రాబ్లమ్స్ మనకి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఈ ప్రాబ్లం ఇమీడియట్ ఏం పోదు. డే టు డే ప్రాబ్లమ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఇది జరుగుతుంటాయి. కానీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనుకోండి, లేకుంటే ఒక 6 months 2 quarters 3 quarters తర్వాత డెఫినెట్ గా ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది. ఈ ఎకానమీ డెవలప్ అయినప్పుడు మనమే బెనిఫిట్ పడతాము. యాజ్ ఎ సిటిజన్ విల్ బి బెనిఫిటెడ్. కరెక్టే. మేబీ ఇవాళ తిట్టిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు ఆ రోజు మెచ్చుకోవచ్చు, జేజేలు పలకొచ్చు. బట్ మనం ఇప్పుడు ఇవ్వగలుగుతామా రామబాబు గారు ఇప్పుడు గాయత్రి గారికి? సొల్యూషన్ ఉంటుందండి. అంత ప్యానిక్ సిచ్యుయేషన్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ 10 లక్షల రూపాయలకి ఇదేదో దేశద్రోహం కేసులు కాదు. ఇవన్నీ ఎవరు కాదు, బయట కాదు, వాళ్ళ సిస్టరే మళ్ళీ ఇస్తామంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దేశద్రోహం కేసులు ఏం కావి. ఇప్పుడు ఆవిడ దగ్గర 500, 1000, 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యుయేషన్. కానీ సపోజ్ ఆవిడ దగ్గర 100 రూపాయల నోట్లు ఉన్నాయనుకోండి, ఆయన పరిస్థితిలో ఆయన పెద్ద యాంగ్జైటీ ఏం కాదు. గాయత్రి గారు సో ఇప్పుడు అమ్మ మీరు అంత పానిక్ సిచ్యుయేషన్ లోకి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా దీని సాల్వబుల్ ఇష్యూ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ అకౌంట్ లోకి వేయండి. తర్వాత సిచ్యుయేషన్ ఫేస్ చేద్దాం. మేము మీ అండగా ఉంటాం. పరియాల్సిన అవసరం లేదు. గాయత్రి గారు, బీ బ్రేవ్. నెక్స్ట్ గుంటూరు నుంచి ఇబ్రాహిం గారు, మీ ప్రాబ్లం ఏంటండి? చెప్పండి. సార్ నేను ఒక క్యాబ్ డ్రైవర్ని సార్. ఓకే. ఇట్లా ఒక 2 లక్షల జీపీ ఉంటే ఈ మధ్య అది పాడానండి. హలో, చెప్పండి ఇబ్రాహిం గారు, వినిపిస్తుంది. సార్ కొంచెం అది అమౌంట్ వస్తే నాకు కొంచెం కొత్త క్యాబ్ తీసుకుందామని నేను ఫైనాన్స్ కూడా తీసుకున్నానండి. తీరా అమౌంట్ వచ్చేసి మనకి 1,70,000 వచ్చినాయండి. వాళ్ళు ఏమో అమౌంట్ తీసుకోమన్నారు, చెక్ ద్వారా తీసుకుంటా ఉన్నారండి. సో ఇప్పుడు ఆ చెక్ అమౌంట్ వచ్చేసి నా అకౌంట్ లో ఏమైనా ఇవ్వలేదు సార్? ఏం అవదనుకుంటా, 1,70,000 ఎంతో అంటున్నారు అమౌంట్. పెద్ద దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్ షీట్స్ అండి. ప్రైవేట్ షీట్స్ లో పాడుకుంటారు. ఇప్పటిదాకా అవి పెద్ద క్రైమ్ అనేటటువంటి దాంట్లోకి రాలేదు. బట్ ఈ ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్ ని దీన్ని క్లబ్ చేయాల్సిన అవసరం లేదు. అంచేత వారికి అకౌంట్ ఉంటే అకౌంట్ లో వేసుకోవచ్చు, లేదా ఈ పాన్ కార్డు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇందాక ప్రసాద్ గారితో అన్నట్టు ఎంతవరకు నాలెడ్జ్ ఉందంటే, మనకు ఒక అకౌంట్ ఉంది, దాంట్లో డబ్బులు వేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఏటీఎం ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక సామాన్య ఒక అకౌంట్ హోల్డర్ కి ఉన్న నాలెడ్జ్. కానీ ప్రసాద్ గారికి ఇప్పుడు మొత్తం రూల్స్ చెప్పండి అంటే అది మనకు అర్థం కాదు. దాదాపు చెప్పేది ఏమిటంటే వారున్న రూల్స్ చెప్తున్నారు, ఎంతమందికి దానికి అవగాహన పాయింట్ అంటే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పేటటువంటి దాంట్లో బయటలు కూడా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ని చాలా స్క్రూపులస్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది. సో రేపు పొద్దున్న మనం చెప్పేటటువంటి సలహా ఆ రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అనేది. బట్ బట్ దాని కంపాషన్, హ్యూమన్ అప్రోచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్ లో. అంత ఇమీడియట్ గా క్రూసిఫికేషన్ చేసే ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు శంషాబాద్ దగ్గర ల్యాండ్ అక్వైర్ చేశారండి. వాళ్ళందరికీ తెలియదు అప్పుడు 10 లక్షల కన్నా క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రాబ్లం వస్తుందని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎకరం ₹1,00,00,000 వచ్చింది, మొత్తం తీసుకెళ్లి బ్యాంక్ లో 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు డిపాజిట్ చేశారు. వాళ్ళందరూ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ముందు క్యూ కట్టేశారండి. వాళ్ళ డాక్యుమెంట్ ఏమైనా 5 లక్షలు ఉంటుంది, వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పుకోలేరు. 95 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఇక్కడ ఆఫీసర్ ఏం చేయలేడు, వాళ్ళకి మాత్రం అక్కడ ఉంటాయి. వీళ్ళు రిపోర్ట్ పెనాల్టీలు, ట్యాక్సులు అన్ని. ఎందుకంటే అక్కడ ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చిన్న చిన్న అంటే ద వే ఆఫ్ ప్రోటోకాల్ వాళ్ళకి ఉంటుందండి. చూడగానే ఇండివిజువల్ వాళ్ళని చూడగానే వాళ్ళు ఇది చేయలేరు. సో దానికి వేరే దారిలో మొత్తం 30 లక్షల ట్యాక్స్ కట్టకుండా
ఓ 10 లక్షలకు 15 లక్షలకు ట్యాక్స్ కట్టించేసేసి వాళ్ళని అలా వదిలేస్తారు. దానే రాంబాబు గారిని హ్యూమన్ అప్రోచ్ కింద హ్యూమన్ అప్రోచ్ అది తర్వాత ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ చెప్పలేదు సార్. ఎందుకంటే అది డిపెండింగ్ అపాన్ ద ఆఫీసర్ టు ఆఫీసర్ వాళ్ళు తీసుకునేది ఉంటుంది. వాళ్ళ పైన నలుగురు ఉంటారు, ఆడిట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళంతా క్వాసి జ్యుడిషియల్ అథారిటీలు అండి. కొంతకాలం క్రితం భీమవరం ఏరియాలో చేపల చెరువులు ఉన్నప్పుడు అక్కడ కూడా ఇట్లాగే ఎనార్మస్ క్యాష్ ని ఇచ్చేశారు. బట్ తర్వాత కంపాషన్, హ్యూమన్ అప్రోచ్, అగ్రికల్చర్ యాక్టివిటీ ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్లోకి వచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ దేశద్రోహ కేసులు అయితే కావు ఇవన్నీ కూడా. బట్ చట్ట ప్రకారం చూస్తే ఇవన్నీ ట్యాక్స్ పే చేయనటువంటివి ఇన్కమ్లు కాబట్టి వాటి మీద కొద్దిగా చర్య ఉంటుంది. సో దానికి విత్స్టాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం దీని గురించి అంత సీరియస్ గా ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రమే పరిధారణ పెంచుంటే బాగుండేది. అది కూడా మాట్లాడదాం ప్రసాద్ గారు. ఒకసారి విజయ్ గారు ఉన్నారు కాలర్. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి హలో విజయ్ గారు చెప్పండి. నేను బ్యాంక్ వెళ్ళానండి. మాకు రెంట్ పే చేసే మనీ, తర్వాత మా బాబు వాళ్ళ కాలేజ్ కట్టేవి అంత మనీ నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఇలా అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళానండి. డిపాజిట్ చేసుకోవడానికి వాళ్ళు మెషిన్ లో కొద్దిగా స్టక్ అయితే నోట్స్, అతను ఎంత వల్గర్ మాట్లాడాడంటే, మీరు చీర లోపల పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చారండి, వెళ్ళి ఐరన్ చేసుకురండి, బయట వెళ్ళి ఆరబెట్టుకోండి, ఈ క్యాష్ తీసుకోను అని ఎంత ఇదిగా మాట్లాడారండి. అసలు మా డబ్బులు మేము తీసుకెళ్లి ఒక బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర తిట్లు తెచ్చినాం, క్యూలో అందరి దగ్గర తిట్లు తెచ్చినాం, పోలీసు వాళ్ళ చేత తిట్లు తెచ్చినాం. మాకేం కర్మండి, మేము చేసిన తప్పేంటి? అసలు హౌస్ వైఫ్స్ ఎంత ఇది స్ట్రగుల్ అవుతున్నారంటే నిజంగా మిగతా వాళ్ళు కాదండి, మేము చాలా బాధపడుతున్నాం అన్నమాట. ఎందుకంటే మాకు ఈ ఏటీఎంలు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ కొద్దిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అయితే పాసిబిలిటీ ఉంది. హౌస్ వైఫ్ మేము వచ్చి గవర్నమెంట్ బ్యాంక్స్ నడుస్తున్నాయంటేనే మా వల్ల అన్నమాట. ఎందుకంటే మేము చీర మడతల్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి కడితేనే వాళ్ళ బ్యాంక్స్ ఇదవుతున్నాయి. ఏదన్నా ఎంప్లాయీస్ అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళకి శాలరీ అకౌంట్స్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఉంటాయి. ఓకే, మామూలుగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా కసురుకుంటున్నారంటే మీ ఆవేదన అర్థమైందండి. దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. రూత్లెస్ గా అతను ఎందుకు అలా మాట్లాడాడో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. రాంబాబు అసలు ఒక స్ట్రీట్ లో కొద్దిగా ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కూడా అలా మాట్లాడు. అమ్మా విజయ్ గారు, మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో చెప్పగలుగుతారమ్మా? ఆంధ్ర బ్యాంక్ లో మోతీనగర్ లో అలా మాట్లాడానండి. అమ్మా నేను బ్యాంక్ ఉద్యోగిని, వాళ్ళకి సంబంధించిన నాయకుడిని. వాళ్ళ తరఫున మీకు క్షమాపణ చెప్తున్నా, మీరేమీ అనుకోకండి. ఎందుకంటే నార్మల్గా ఈ రకమైన వాదన ఆర్గ్యుమెంట్ చేయరు. బట్ ఏదైనా అతను మాట్లాడిన మాట తప్పు కాబట్టి వాళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ ఇష్యూని రెక్టిఫై చేస్తాను, మీకు 1 or 2 days లో రెక్టిఫై చేస్తాను. బట్ క్షమించండి, ఏమనుకోకండి ఇట్లాంటి పెద్ద తప్పుడు మాటలు మాట్లాడినందుకు. రైట్ రాంబాబు గారు, అంటే ఈ ఒక్కటి విజయ్ గారు చెప్పారు. కొంత మనకి ఏంటంటే నిర్లక్ష్య ధోరణి. సరే మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ ఎంత ఎక్కువ ఉందో మనకు తెలుస్తుంది. బట్ స్టిల్ కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది కదా. ఒత్తిడి ఉన్నంత మాత్రాన అట్లా ఆడవాళ్ళ మీద, మన అక్క అయితే మనం అట్లా మాట్లాడతామా? అంతేగా. మన అమ్మ అయితే అట్లా మాట్లాడతాం కదా. ఆవిడ మంచి ఇదేంతో ఇంటికి వెళ్ళిపోయారండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్రిమినల్ కేసు పెడితే. సో ఇలాంటివన్నీ తప్పండి, జరగకూడదు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎం వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి. కొంచెం సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి, మహిళలకు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఉన్న వాళ్ళు కూడా 4 రోజులకి 10 రోజులకి డబ్బులు తీసుకోండి, సంవత్సరం పాటు డబ్బులు తీసుకోవద్దు. సంవత్సరానికి కావాల్సిందంతా ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇది వాళ్ళు 4-5 రోజుల్లో రెక్టిఫై అవుతుంది. 4,000 10,000కి ఇంక్రీజ్ చేస్తారండి. బ్యాంక్ రేపు ఓపెన్ చేసినా చెక్ మీద 10,000 20,000. ఒక పర్సన్ కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నారని 3 అకౌంట్లు ఉన్నాయంటే 60,000 వస్తాయండి వాళ్ళకి. అంతకన్నా సరిపోదు. పానిక్ సిచ్యువేషన్ కూడా లేదండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఇన్నాళ్ళు ఎలా నడిచాయి బ్యాంకులు, ఈ మధ్య అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, లేకపోతే స్వైపింగ్ మెషిన్ లో వచ్చాయి. మరి ఇన్నాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరు దాచుకునేవారు, ఇదంతా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది నెక్స్ట్ సుబ్రహ్మరెడ్డి గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి. హలో సుబ్రహ్మరెడ్డి గారు నమస్తే, చెప్పండి. సార్, ఇప్పుడు మేము కెనరా బ్యాంక్ లో ఒక 5 lakhs లోన్ తీసాం సార్. లాస్ట్ మంత్ అక్టోబర్ 20వ తారీఖున. ఓకే, మేము అమౌంట్ డ్రా చేసాము. అప్పుడు మేము ఇప్పుడు ఖర్చు పెట్టలేదు. అమౌంట్ ను మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఏమైనా ఇబ్బందా? దాన్ని 5 lakhs వరకు డిపాజిట్ చేసేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. అంటే 2.5 lakhs మీ ఇంట్లో వాళ్ళు మీ పేరు మీద ఇప్పుడు అంటే ఇప్పుడు 2.5 lakhs వరకు ఫైన్ పడితే ఏదో పెనాల్టీ అంటున్నారు కదా, అందుకని. అవునండి, ఈ 50 రోజుల్లో మాత్రం 2.5 లక్షలు దాటి మాత్రం డిపాజిట్ చేసుకోవద్దండి. పెనాల్టీ పడుతుందని చెప్పలేదండి. లోన్ తీసిన ఆధారాలన్నీ ఉన్నాయి సార్. నేనే పెనాల్టీ పడుతుందని చెప్పలేదు. 2.5 లక్షలు దాటినటువంటి డిపాజిట్లని
మేము గమనిస్తున్నాం అన్నారు అంతే. గమనిస్తున్నాము ఇన్కమ్ ట్యాక్స్ అంటే యాడ్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. 200% పెనాల్టీ అని కూడా ఇచ్చారు. సో అది పెనాల్టీ అనేది పేపర్ లో యాడ్ కూడా వచ్చేసిందండి, 200% పెనాల్టీ అని. ఎందుకంటే దాన్ని ఛాన్స్ తీసుకోకూడదు సార్, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళందరూ భయపడుతున్నారని కాదు. ప్రసాద్ గారు ఒకటి అంటే ఇంత పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు విజయ్ గారు లాంటి ఆవేదన, గాయత్రి గారు, మరికొంతమంది అంటే ఇంతమంది బాధపడినా పర్వాలేదా? ఏ కొద్ది మందినో టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు మనకి, కానీ ఎంతమంది కాదు సార్, ఇక్కడ ఒక అరాచకం మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక దాన్ని అరెస్ట్ చేద్దామని వెళ్తే మన వాళ్ళు ఇంకో లైన్ తీసుకొని వచ్చేస్తారండి దానికి. సో ఇప్పుడు 2.5 lakhs లిమిట్ అనేది నా అభిప్రాయం ప్రకారం కొంచెం హైయర్ సైడే సార్. హైయర్ సైడ్ 5 లక్షలు చేస్తుంటే బాగుండేదా అని అడగబోతున్నాను. అంటే ఈ రోజు ఇమీడియట్ గా చేయమంటున్నారండి. వాళ్ళు 10 రోజులు టైం ఇచ్చే, లేకపోతే 1 month గ్యాప్ ఇచ్చే దాన్ని పెంచుకుంటా కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో మీరు 50 రోజులు టైం ఉంది మనకి ఇంకా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటే అందరినీ పబ్లిక్ లో జనాలందరినీ కూడా ప్రిపేర్ చేసుకుంటారండి. దే ఆర్ హైరింగ్ పీపుల్, ఈ టికెట్ నాది, ఈ టికెట్ నాదే, ఆ టికెట్ నాదే అని. వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు, మీరు తీసుకోండి అన్నారు. అంటే 2.5 lakhs కి అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. మీకు 2.5 lakhs కి స్టార్ట్ అయిపోయి రేపు వీటన్నిటిని ఒక అకౌంట్ కి చేరుస్తారండి. వీటన్నిటిని మళ్ళీ ఇంకో పెద్ద అకౌంట్ కి వెళ్తుంది. ఇది మనీ లాండరింగ్ కింద వచ్చేస్తుంది. దశరథ్ రెడ్డి గారు, డూ యూ బిలీవ్ అండి ఏదైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, 1 అవినీతి అరికట్టడం, 2 నల్లధనాన్ని అంతమొందించడం, ఇవాళ ఈ చర్య ద్వారా ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతారు అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, అందరూ సహకరిస్తే 100% వాళ్ళు దే కెన్ డూ ఇట్. ఈ పరిణంలో అంటే ఈ తరుణంలో, ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మాత్రము ప్రతి ఒక్కరు బిలో పవర్టీ లైన్, అబోవ్ పవర్టీ లైన్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ అందరికి ఇబ్బంది జరుగుతుంది. అండ్ ఇబ్బంది అనేది కంటిన్యూస్ ఉంటుందండి ఇది. కానీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దే హ్యావ్ టు టేక్ సమ్ ఫెసిలిటేటింగ్ ఏదైనా ఒకటి రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నారు, మీరు ఏటీఎంస్ దగ్గర పోయి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైనా వెసులుబాటు మాత్రం కంపల్సరీ ఇమీడియట్ చేయాల్సిందే. వీళ్ళు ఎవ్రీ 72 hours కు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇంకా ప్రాబ్లమ్ను వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అట్ ద రూట్ లెవెల్ ప్రాబ్లమ్ అండర్స్టాండ్ తీసుకొని దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సంథింగ్ వేర్ ఈ ఏదైతే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ నేను అనుకోవడము అనదర్ 10-15 days మాత్రము ఈ ఇబ్బంది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కాదు, అవినీతి ఎలా తగ్గుతుంది చెప్పండి. ఇప్పుడు అవినీతి అనే దానికి ఏం ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఫార్ములా ఏం లేదు. ఇప్పుడు నేను మీ దగ్గర కావాలంటే డిమాండ్ చేయాలంటే డబ్బులు అడగచ్చు, లేకపోతే వస్తువు అడగచ్చు, లేకపోతే భూమి అడగచ్చు, బంగారం అడగచ్చు. ఒకటి తర్వాత హైయర్ డినామినేషన్ తీసేసామని దానికన్నా హైయర్ డినామినేషన్ 2000 నోట్ వస్తే రేపు నల్లధనాన్ని కంట్రోల్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది? అది మాట్లాడదాం. అంతకన్నా ముందు కాల్ తీసుకుందాం అండి. బ్రహ్మనాయుడు గారు ఖమ్మం నుంచి. బ్రహ్మనాయుడు గారు, నాకు ఒక క్లారిఫికేషన్ కొరకు ఫోన్ చేశానండి మీకు. చెప్పండి. అక్కడ స్పీకర్స్ అందరికి థ్యాంక్స్. హలో, చెప్పండి బ్రహ్మనాయుడు గారు. యాక్చువల్ గా ఈ 2,50,000 రూపాయల డిపాజిట్ అనేది ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ 50 days వరకైనా, లేకపోతే ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ క్లారిఫికేషన్ కావాలండి. ఇప్పుడు 2,50,000 నేను కాదు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎక్సెస్ చేస్తారా, లేకపోతే ఈ పర్టికులర్ పీరియడ్ చెప్తారు వరకు December 30 అనేది కొంచెం క్లారిటీ ఉండాలి సార్. స్పీకర్ టు స్పీకర్ వేరియేషన్ ఐ అబ్జర్వ్డ్. కాబట్టి దాని మీద క్లియర్ కట్ అనౌన్స్మెంట్ చేస్తే బెటర్ సార్. యాక్చువల్ గా అది 2,50,000 అనేది December 30th వరకు మాత్రమేనండి. దాని తర్వాత మీరు ఎన్ని లక్షలైనా డిపాజిట్ చేసుకోండి, కానీ బ్యాంక్ వాళ్ళు 500, 1000 పాత నోట్లు తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళకి టైం లిమిట్ అనేది పెట్టేశారు. ఒకవేళ December 30th తర్వాత మీరు పాత 1000 రూపాయలు 500 మీరు డిపాజిట్ చేసుకోవాలి అంటే మీరు కంపల్సరీగా ఆర్బీఐ చెప్పిన కొన్ని స్పెసిఫిక్ అంటే కొన్ని గుర్తింపు ఉన్న బ్రాంచ్లకు మాత్రం వెళ్ళి మీరు అక్కడ చేసుకోవాలి. అప్పుడు ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మీరు అది దాంట్లో డౌట్ ఏం లేదండి. 50 రోజులు 2,50,000 ఫిక్స్డ్ అండి. దాని తర్వాత మీరు ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నా పర్లేదు క్యాష్. కాకపోతే దానికి వచ్చే పర్యవసనాలు కూడా ముందు మీరు చూసుకోండి ఒకసారి. రైట్, మనం ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడదామండి. కె నరసింహమూర్తి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్. నమస్తే నరసింహమూర్తి గారు. నమస్కారం రిషి గారు. మొన్న మనం ఢిల్లీలో ఉన్నాను. జస్ట్ ఐ సా యువర్ ప్రోగ్రామ్. ఓకే, ఒక చిన్న క్లారిఫికేషన్. సంబడి ఆస్కింగ్ 5 lakhs లోన్ తీసుకున్నాను, నేను డిపాజిట్ చేస్తే ప్రాబ్లం వస్తుందా అని చెప్పి చెప్పండి ప్లీజ్.
మీరు కొంచెం క్లారిఫై చేయాల్సింది ఏంటంటే అబౌట్ 2.5 lakhs మీద 250% అని తప్పండి అది. ఓకే, వాళ్ళు ఏం చెప్పారంటే అబౌట్ 250 lakhs అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. దాని తర్వాత దాన్ని జస్టిఫై చేయగలిగితే ట్యాక్స్ ఉండదు. మీరు జస్టిఫై చేయగలిగితే ట్యాక్స్ ఉండదు. అప్పు తీసుకుని డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీరు అది క్యాష్ డ్రా చేస్తే అది డిపాజిట్ చేస్తే దాని డాక్యుమెంట్స్ ప్రూఫ్ చూపిస్తే ప్రాబ్లం ఉండదు. అంటే డాక్యుమెంట్స్ ప్రూఫ్ అంటే ఇక్కడ ఒకటి నిమిషం అండి, చార్టెడ్ అకౌంటెంట్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లాస్ట్ టైం కూడా మనకి ఇప్పుడు 2,50,000 అనేది 50 daysకి పెట్టారండి. అంతకు ముందు మనకి 10 లక్షల కన్నా అబోవ్ క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు 10 లక్షల కన్నా అబోవ్ ఉన్న వాటిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్లు వేసి పెనాల్టీలు వేయటం కూడా జరిగిందండి. సో మనం దాన్ని జస్టిఫికేషన్ అన్నారు మీరు. జస్టిఫికేషన్ అనే మాటకి పర్సన్ టు పర్సన్ మారిపోతుందండి. అది ఒక లోయర్ లెవెల్లో ఉన్న ఒక ఆఫీసర్ కానీ ఒక అసిస్టెంట్ కమిషనర్ అంటే అసిస్టెంట్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న ఆఫీసరు ఆ జస్టిఫికేషన్ అనేది వాళ్ళు తీసుకునే అవకాశం ఉండట్లేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్ డిఫికల్టీ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ డిపార్ట్మెంట్ అండి. అక్కడి నుంచి మీరు అన్నట్టు వీళ్ళు ట్రిబ్యునల్ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్స్ వాళ్ళు చూస్తారండి. ఎందుకంటే జ్యుడిషియరీ పవర్ ఈజ్ మోర్ దాన్ బ్యూరోక్రసీ అండి. సో మనం అందుకని కానీ నా ఉద్దేశంలో ఇటువంటి పిఎం గా స్కీమ్ అనౌన్స్మెంట్ ఇలాంటి స్కీమ్ లో క్లియర్ గా చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ హెరేస్ చేస్తారని అనుకోను. కానీ అది నా ఉద్దేశం లేండి. ఐ మీన్ when the scheme is clarified, why department will harass? I mean ఈ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉండొచ్చు కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు, 250 లక్షలు డ్రా చేసి లోను. మరి ఐ థింక్ we should give a practical way out. అండ్ నరసింహమూర్తి గారు, మనం ద వెరీ డే మనం మాట్లాడినప్పుడు కన్నా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మరింత ఆందోళనకరంగా తయారైంది 3-4 రోజుల్లో. మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు ఆందోళనకరంగా ఉన్న క్వశ్చన్ లేదండి. ఇదంతా ఎక్స్పెక్టెడ్. ఇది క్యాష్ మరి ఇంతమంది తీసుకోవడం ఒకేసారి వస్తున్నారు కదా, అందుకని ప్రాబ్లం తప్ప ఇది క్వశ్చన్ 2-3 days అండి. మిస్కన్సెప్ట్స్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ గా మాట్లాడటం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడిపోయి అపోజిషన్ వాళ్ళు ఏదో మారేసి రకరకాలుగా మాట్లాడటం వల్ల కన్ఫ్యూజన్ తప్ప ఈ క్యాష్ కనుక అందరూ అర్థం చేసుకుంటే ఒక 3-4 days లో పూర్తిగా చేసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చేతిలో డబ్బులు లేక, ఉన్న డబ్బులకు చేంజ్ లేక. ఇవన్నీ షార్ట్ టర్మ్ అండి. అంటే ఒక్కసారిగా రన్ వచ్చింది కాబట్టి ఈ షార్ట్ టర్మ్ అని నేను అనుకుంటున్నా సీరియస్ గా. ఇది పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ సడన్ గా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి పిఎం గా చెప్పారు కాబట్టి అండర్స్టాండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ సపోర్ట్ హిమ్ అంతే. అండ్ వన్ మోర్, ఒక 2 minutes మీకు టైం ఉంటే కనుక సంథింగ్ బిగ్గర్ సైడ్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రెవెన్యూ పరంగా అంటే నేను తీసుకున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఒక 3,000 కోట్ల నష్టం వచ్చే అవకాశం, లేకపోతే తెలంగాణకు ఒక దాదాపు 2,000-2,500 కోట్ల నష్టం వచ్చే అవకాశం. అంటే ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇప్పుడు మాత్రమే ఉంటుందా? అంటే తెలంగాణ సీఎం గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేశారని ఎనివే ఏపీ సీఎం వారు స్వాగతించారు డెసిషన్ ని. దాని గురించి ఏమైనా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? నేను ఆ విషయంలో అంటే ఏదో టెంపరీగా కొంత లాస్ ఉంటుంది కానీ అది ఇన్ డ్యూ కోర్స్ ఇన్ ది లాంగ్ రన్ మంచి అవుతుంది అనుకుంటాను. అంటే మొత్తం అంతా ఒక బ్లాక్ మనీ మీద ఎకానమీస్ రన్ అవుతాయి అని చెప్పడం అనేది చాలా తప్పండి. సో అవన్నీ సర్క్యులేషన్ లో వస్తాయి. ఒక్కసారి ఇదంతా సెట్ అయిన తర్వాత ఐ థింక్ మేబీ 15 రోజులు రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గట్టు, 1 month రిజిస్ట్రేషన్ ఇన్కమ్ తగ్గట్టు. బట్ ఆఫ్టర్వర్డ్స్ హోల్ థింగ్ సెట్ ఇన్ ది స్టోన్ అన్ని అనుకుంటాను. అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ నరసింహమూర్తి గారు ఫైనల్కి వచ్చి మాట్లాడినందుకు. సో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము సందేహాలు నివృత్తి చేయడానికి, కొంత పానిక్ సిచ్యువేషన్ బయటికి తీసుకురావడానికి. సో మీరు కూడా ఆందోళన చెందొద్దండి. ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పటివరకు మన ఎక్స్పర్ట్స్ చెప్పింది ఒకసారి మళ్ళీ మీరు దాన్ని రివ్యూ చేసుకుంటే మీకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. హ్యూమానిటీ యాంగిల్ గ్రౌండ్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటా. మరి సో ఫస్ట్ అయితే ఒక 2.5 లక్షల వరకు నిరభ్యంతరంగా డిపాజిట్ చేసుకోవచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే డిసెంబర్ 30 దాకా మీ దగ్గర ఉన్న డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. అలాగే రోజుకు 4,000 ఎక్స్చేంజ్ చేసిన అవకాశం ఉంది. మరి కొన్ని చోట్ల ఒక రోజుకే అలౌ చేస్తున్నారు. సో ముందైతే ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇది వాటి స్పెషల్ లైవ్ షో.